వారము మేము, మేమెంతటి వారము, ఈ లోకరీతిన మేము గనులైన వారము కాము. ప్రేమ చూపి జ్ఞానులకే నీ మాటలు వినిపించావు. ఎన్నికలేని మాపై కరుణ చూపి క్రీస్తు ద్వారా మాకు రక్షణ ఇచ్చావు. గణహీనులమైన తృణీకరింపక నీతికి వారసుల చేసినావు. సత్యము ప్రకటించ అధికారమిచ్చావు నీవు. జీవించే మేము నీకై మరణించిన గాని తిరిగి లేవగలము. ఏ పాటి వారము మేము, మేమెంతటి వారము, రీతిన మేము గనులైన వారము కాము. మము పిలిచి నీ దరి చేర్చినావు. నీ రాజ్యముల మాకు చోటిచ్చినావు. మము పిలిచి నీ దరి చేర్చినావు. నీ రాజ్యముల మాకు చోటిచ్చినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందుము. ఈ విధముగా నీకై వాడబడుదుము. నేర్పవా ఏ పాటి వారము మేము, మేమెంతటి వారము. హలో, మంచిదండి. చేరి వచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకమైన మా కన్న తండ్రి, సర్వోన్నతమైన నీ నామానికి, మా రక్షకుడు, మా ప్రభువు మా కొరకు మరణించి తిరిగి లేచి ఎన్నిటినో ఈవురనిచ్చి నీ చెంతకు చేరినటువంటి క్రీస్తు నామములో నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. కన్న తండ్రి, మరలా నీ ప్రియమైన పిల్లలతో కలిసి నీ మాటలను ధ్యానించగలిగే ధన్యత నాతో పాటు మీ పిల్లలందరికీ అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పబడుతున్నటువంటి మాటలను జ్ఞానంతో ఆలోచించుకొనుటకు, ఆలోచన చేసినటువంటి నీ వాక్కులను పాటించగలిగే మంచి ధన్యత నీ బిడ్డలందరికీ అనుగ్రహించుమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అమ్మింగ్ వస్తున్నానా? బేస్ తగ్గించు. హలో, ప్రభునందు దేవుని వల్లారా, నీ తరము వారిపై నీకున్నటువంటి బాధ్యత ఏమిటి? ఇంకా కొంచెం తగ్గించు. నీ తరము వారిపై నీకున్నటువంటి బాధ్యత ఏమిటి అనే దేవుడు ఇస్తున్నటువంటి ప్రశ్నకు ఏమని సమాధానం చెబుతామో మనపైనే ఆధారపడి ఉన్నది. ఈ ప్రశ్న క్రీస్తును అంగీకరించిన ప్రతి క్రైస్తవునికి సూటిగా దేవుడు వేస్తున్నటువంటి ప్రశ్న.
నీ తరం వారిపై నీకున్నటువంటి బాధ్యత ఏమిటి? తరము అనగా మన తాత తరము కావచ్చు, మన తండ్రి తరము కావచ్చు, మన తరం కావచ్చు, మన కుమారుని తరం కూడా కావచ్చు. ప్రతి మనిషికి తరం అనేది తప్పకుండా ఉంటుంది. ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది అని మనం ఆలోచిస్తే ఆది మానవుడైన ఆదాము నుండి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు నడుస్తూ వస్తుంది. ప్రతి తరములో ఆ తరములో పుడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, అనగా దేవుని మనస్సు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ వారి తరం పైన వారు తప్పకుండా బాధ్యత వహించాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రపంచమంతా 800 కోట్ల మంది అయితే యేసుక్రీస్తును ఎరిగిన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు దాదాపుగా 450 కోట్ల మంది క్రైస్తవులు అని చెప్పక తప్పదు. ఈ 450 కోట్ల మంది క్రైస్తవులు వారున్నటువంటి తరాలలో వారికి ఉన్నటువంటి దేవుడు వారి భుజస్కంధాలపైన పెట్టినటువంటి ఆ బాధ్యతను గుర్తించలేక ఈ లోకంలో వారికి నచ్చినట్టుగా తిరుగుతున్నారు అని చెప్పుటలో ఏమాత్రము సందేహం లేదు. తరము అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మన సమకాలికులు అనుకోవాలి, లేదా సమవయస్కులు అని అనుకోవాలి. దేవుడు ప్రతి తరానికి తన మనసు ఎరిగినటువంటి తన కుమారులకు, తన కుమార్తెల పైన ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యత ఏంటి అని మనము గ్రహిస్తే, పాడైపోయినటువంటి ఈ ప్రపంచానికి నీ వంతు బాధ్యతగా ఎంతవరకు బాగు చేయడానికి ఇష్టపడుతున్నావు, ఎంతవరకు బాగు చేయాలని ఆశ కలిగి ఉన్నావు. కుటుంబ బాధ్యత తండ్రిదైతే, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల బాధ్యత ముఖ్యమంత్రిదైతే, దేశానికి సంబంధించినటువంటి ప్రజల బాధ్యత ప్రధానమంత్రిదైతే, కంపెనీల బాధ్యత యాజమాన్యందైతే, సమాజంలో పాడైపోతున్న వంటి వారి బాధ్యత క్రైస్తవులు. నీ తరము వారిలో దొంగలున్నారు, నీ తరము వారిలో నరహంతకులున్నారు, నీ తరము వారిలో జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు, నీ తరం వారిలో వ్యభిచారులు ఉన్నారు, నీ తరము వారిలో ద్వేషులు ఉన్నారు, నీ తరము వారిలో దైవదూషణ చేసేవారు ఉన్నారు, నీ తరము వారిలో ప్రపంచానికి చీడపురుగులుగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. అందరిపైన నీకు బాధ్యత లేకపోవచ్చు, కానీ నీకు తెలిసినటువంటి నీ తరము వారిపైన కొద్ది మందినైనా బాగు చేయాలన్న బాధ్యత దేవుడు నీ పైన మోపాడు. ప్రపంచమంతా దేవుని బిడ్డలారా పాడైపోయింది. మంచి ఎక్కడుందండి? మార్కెట్లోకి వెళితే 1000 మంది కనబడతాడు, కనీసం అందులో ఒక్కరైనా మంచి వాళ్ళు కనబడతారా? ఆలోచించండి మీరు. ఒక షాపింగ్ మాల్కి వెళితే లక్షల జనం కనబడతారు, ఆ లక్షలలో ఒక్కరిద్దరైనా మంచి వాళ్ళు కనబడతారా?
అంటే సమాజం ఏమైపోయింది అని మనం ఆలోచిస్తే పాడైపోయింది దేవుని బిడ్డలారా. చెడిపోయిన ఈ ప్రపంచాన్ని, నరకానికి జోగుతున్నటువంటి ఈ ప్రపంచాన్ని ఎంతో కొంతగా కాపాడి మంచిని నింపే బాధ్యతను దేవుడు క్రైస్తవులైనటువంటి వారిపైన పెట్టాడు. ఇది సంఘ నాయకుడు మాత్రమే చేయవలసినటువంటి బాధ్యత కాదు. క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరి బాధ్యత. దేవుడు ఒక చక్కటి మాటను మనకు చూపిస్తున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. చక్కగా గ్రంథాన్ని విప్పి మంచి ఆలోచనలు కలిగి దేవుని యొక్క మాటలను ధ్యానించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 24వ అధ్యాయము 11వ వచనం చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. ఎప్పటి మాట ఇది? క్రీస్తు పూర్వము సొలొమోను రాసినటువంటి జ్ఞాన గ్రంథం అండి ఇది, సామెతలు. ఆయన ఆనాటి కాలంలో ఈ లోకంలో బ్రతికే దేవుని పిల్లలకు చెబుతున్నటువంటి ఒక చక్కటి మాట. చావునకై పట్టబడిన వారిని ఓ క్రైస్తవుడా నువ్వు తప్పించాలి అంటున్నాడు. ఏమండి? చావునకై పట్టబడినారట. చనిపోతే వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్తారు. చావునకై పట్టబడిన వారు, ఈ లోకంలో చావునకై పట్టబడిన వారు. దేవుడు చెబుతున్నటువంటి ఈ మాట ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. మనిషికి 2 మరణాలు ఉంటవి. ఒకటి భౌతికమైన మరణం, ఈ లోకంలో చనిపోయేటువంటి మరణం. రెండవది శాశ్వత కాలమైనటువంటి మరణం, అదే నరకం. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చావునకై పట్టబడిన వారిని నువ్వు రక్షించాలి. అంటే ఈ లోకంలో చనిపోయేటువంటి వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట కాదు. అంటే ఈ లోకంలో క్రైస్తవుడైన వాడు ప్రయత్నం చేస్తే చావకుండా ఎవరినైనా చేయగలడా? మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు. పాతాళ వశం కాకుండా తన్ను తప్పించుకునేవాడు ఎవడు? అంటే ప్రతి మనిషికి మరణం ఉంది. సామాన్యునికైనా, సామంతునికైనా, విద్య విహీనుడికైనా, విద్యావంతునికైనా, పండితునికైనా, పామరునికైనా, లోకంలో జనజీవనం గడుపుతున్నటువంటి ప్రతి మానవునికి మరణం అనేది ఉన్నది. ఆ మరణం గురించి మాట్లాడతలేడు. మరణమునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించాలి. ఆల్రెడీ ప్రపంచమంతా కూడా పాపములో ఉన్నది కాబట్టి, ప్రపంచమంతా కూడా చెడులో ఉన్నది కాబట్టి, చెడిపోయిన సమాజంలో ఉన్నటువంటి మనిషి భౌతికమైనటువంటి మరణము సంభవిస్తే వాడు వెళ్ళేది నిత్య నరకాగ్నికి. ఆ నరకాగ్ని తప్పించుకోవాలి అంటే భౌతికమైనటువంటి ఈ మరణం వానికి సంభవించక ముందే వాడు పట్టబడి ఉన్నాడు నరకానికి వెళ్ళడానికి. వానిని నీవు, క్రైస్తవుడమైనటువంటి నీవు రక్షించాలి. ఆ బాధ్యత నీది అని మాట్లాడుతున్నాడండి దేవుడు. చావునకై పట్టబడిన వారు అంటే జాలరులు చేపల్ని పడతారు. ఇక తన జబ్బకు ఒక సంచి వేసుకొని నీటిలోకి దిగినటువంటి వారిని ఏమంటారండి? ఫిషరీస్, వాళ్ళు పట్టేవాళ్ళు, చేపల్ని పట్టేవాళ్ళు. అలా పడుతూ తన సంచిలో వేసుకుంటూ ఉంటాడు. సంచిలో వేసుకున్నటువంటి ప్రతి చేప ఏమైపోయింది? చంపడానికి పట్టబడింది.
చంపడానికి పట్టబడింది. ఉన్నట్టుండి అనుకోకుండా ఇక అవి కూరకవుతావి, చనిపోతాయి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అందులో నుండి ఒక చేప దునికి బయటికి నీటిలో పడిపోతుంది. ఆ అవకాశం అలా చావునకు పట్టబడినటువంటి సమాజాన్ని రక్షించే బాధ్యత, కాపాడే బాధ్యత మీదే. ఒకవేళ మీరే ఆ బాధ్యతను విస్మరిస్తే, ఒకవేళ మీరే ఆ బాధ్యతను బాధ్యతగా స్వీకరించకపోతే వాళ్ళు ఆల్రెడీ పట్టబడి ఉన్నారు, నరకానికి వెళ్ళిపోతారు. ఒక బైక్ పైన తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక పాపను కూర్చుండబెట్టుకుంటారు. ఆ పాప నిద్రలోకి జారిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. దాన్ని తండ్రి గమనిస్తలేడు, తల్లి గమనించడం లేదు. ఒక క్షణంలో పడిపోయేటువంటి పరిస్థితిలో ఎవరో ఒకరు వచ్చేసి ఆ పాప పడిపోతున్నటువంటి ఆ పాపను పట్టుకొని కాపాడి తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దృశ్యాలు. ఇక గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి ఈ నీటికి ఎంతోమంది కొట్టుకొని పోయారు. కొట్టుకొని పోతున్నటువంటి పరిస్థితుల్లో ఒక అతను చనిపోయేటువంటి ఒక పాపను పట్టుకొని లాగి బయటికి తెచ్చాడండి. అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రాణాలకు తెగించి ఆ పాపను కాపాడి తల్లిదండ్రులకు అప్పగించాడు. ఇలా దృశ్యమైనవి ఎన్నో మనం చూశాము. ఇవి మీకు అర్థమైతే దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా మరణానికి పట్టబడి ఉంది. మంచి చేయలేకుండా జీవిస్తుంది. చనిపోతే ఒక క్షణంలో నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. క్రైస్తవుడైనటువంటి నీవు అలాంటి పరిస్థితుల్లో స్పందించి వానికి వాక్యాన్ని ప్రకటించి మరణించిన తర్వాత నీకు జీవమున్నదని తెలియజేసి వారిపైన జాలి చూపి సత్యాన్ని వినిపించి క్రీస్తును అంగీకరించేటట్టుగా చేసే బాధ్యత క్రైస్తవుని పైన ఉన్నది. ఆ బాధ్యత మీదే అని మాట్లాడుతున్నాడండి దేవుడు. ఇప్పుడు మరలా చదవమ్మా. చావునకై పట్టబడుతున్నటువంటి వారిని నువ్వు తప్పించుము, నాశనమునకు జోగుచున్నటువంటి వారిని నువ్వు రక్షింపవా. నాశనమునకు ఏం చేస్తున్నాడు? జోగడం అంటే కునకడం వేరు, జోగడం వేరు, నిద్రపోవడం వేరు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే కునుకకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్నాడు ఆ దేవుడైతే, లోకంలో ఉన్నటువంటి ప్రజలు నరకానికి ఏం చేస్తున్నారట? జోగుచున్నాడు. జోగేవాడు పడిపోతాడు. జోగేవాడు ఏం చేస్తాడు? పడిపోతాడు. మీకు అర్థం కావడానికండి, బస్సుల్లో ప్రయాణమై వెళ్తున్నా, కార్లలో మనం ప్రయాణమై వెళ్తున్నా, ప్రక్కనున్న వారి ప్రక్కన మనం కూర్చొని, లేకుంటే ట్రైన్లో వెళ్తున్నా, కునుకుపాటుతో ప్రారంభమైనటువంటి ఆ నిద్ర కాస్త ఎక్కువైపోయి ఏమైపోతుంది? జోగడం ప్రారంభిస్తాం. జోగి జోగి ఒకేసారి నిద్రలోకి వెళ్ళినప్పుడు పక్కనున్న వారు ఎవరో తెలియకుండానే వారిపైన పడిపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో పక్కనున్నవాడు స్పందించి మంచివాడైతే మంచిగా కూర్చోండి చెబుతాడు, దుర్మార్గుడైతే కోపానికి వచ్చి తిట్టేస్తాడు. అలాగే ప్రపంచమంతా నరకానికి ఏం చేస్తున్నదటండి? జోగుతున్నది. జోగేవారు పడిపోయే ప్రమాదం ఉన్నది. జోగకుండా ఉంటేనే నువ్వు పడిపోకుండా ఉంటావు. జోగకుండా ఉంటేనే నువ్వు పడిపోకుండా ఉంటావు. జోగడం అంటే నిద్రలోకి వెళుతున్నావని అర్థం. ఆ నిద్రలో నుండి మేల్కొన చేసేది ఎవరో తెలుసా? క్రైస్తవుడు. నరకానికి జోగుతుందండి ప్రపంచం. అంటే ప్రపంచంలో మంచి లేదు, నాశనానికి దగ్గరలో ఉన్నది, జోగుతుంది. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. చనిపోయిన వాడు వెంటనే నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. నరకానికి జోగుచున్నటువంటి వారిని తట్టి ఆ నిద్రలో నుండి లేపి క్రీస్తుని గురించి ప్రకటించి
బాధ్యతను నిర్వర్తించే బాధ్యత ఓ క్రైస్తవ నీదే. నీ తరం వారిపైన, నీ సమకాలికులకు సత్యాన్ని వినిపించవా? నీ సమవయస్కులకు క్రీస్తుని గురించి అర్థం చేయించవా? నీతో సహవాసం చేస్తున్నటువంటి, నీకున్నటువంటి స్నేహితులకు వాక్యాన్ని ప్రకటించవా? నీతో ఉన్నవాళ్ళు ఎవరు పరిశుద్ధంగా ఉన్నారో ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. స్నేహితులా? నీ గ్రామంలో ఉన్నవారా? నీ పట్టణాలలో ఉన్నవారా? నీ వార్డులో ఉన్నవారా? ఎవరు ఈ లోకంలో నీతిగా బ్రతుకుతున్నారు చెప్పండి దేవుని బిడ్డలారా. నువ్వే కదా, క్రైస్తవుని కదా, నీతిగా బ్రతికేవాడివి, సత్యంలో జీవించేవాడివి నీవే కదా. మరి నీ తరం వారిపైన నీకు బాధ్యత లేకుండా నువ్వు తిరుగుతుంటే వాళ్ళని కాపాడేది ఎవరు? నీ తరం వారిని దైవత్వంలో నడిపించకపోతే ఇంకెవరు కాపాడతారు? కంచే సేని మేస్తే కాచేవాడు ఎవరండి? కంచే చేను మేస్తే కాచేవాడు ఎవడు? క్రైస్తవుడే సోమరిగా మారిపోయి, క్రైస్తవుడే దుర్మార్గంగా మారిపోయి, క్రైస్తవుడే ఏ బాధ్యత లేకుండా ఈ లోకంలో జీవిస్తూ, క్రైస్తవుడే పట్టించుకోకపోతే ఈ సమాజం నరకానికి జోగుతున్నదట. జోగే వారిని కాపాడేది నీవే. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఉదయం నుండి సాయంకాలం వరకు నీతో మాట్లాడే ప్రతి ఒక్కడు అపవిత్రుడే. ఉదయం నుండి సాయంకాలం వరకు నీతో ప్రవర్తించేవాడు ప్రతి ఒక్కడు దుర్మార్గుడే. క్రైస్తవులలో కొందరు తప్ప. ఏ బిజినెస్కి వెళ్ళినా, ఏ వ్యాపారానికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, దేనికి వెళ్ళినా మంచివాళ్ళు లేరండి. నరకానికి జోగే వాళ్ళే కనబడతారు మనకు. అందుకొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నరకానికి జోగుచున్న వారిని నీవు రక్షించయ్యా. ఎందుకు ప్రభువా నాకే చెబుతున్నావంటే, నువ్వే కదా నా మనసు తెలుసుకున్నవాడవు, నువ్వే కదా క్రీస్తుని అంగీకరించిన వాడవు, నీవే కదా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని మాటలైనా నీ గుండెల్లో ఉన్నవి. నీవు తప్ప ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారండి? నీ తరం వారిపైన నీ బాధ్యత ఏంటి? సోమరిగా ఉన్నావా? అయితే దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. బద్ధకస్తుడిగా ఉన్నావా? అయితే దేవునికి నువ్వు జవాబుదారివి. కేవలం నీ స్వార్థ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు మరణించిన తర్వాత నిన్ను దేవుడు తప్పకుండా నిలబెడతాడు దోషిగా. యేసు మనసు తెలుసుకున్న నీవు ఎలా జీవించాలో చెబుతున్నాడు. అలాంటి బాధ్యత కలిగి బ్రతకాలండి క్రైస్తవుడు. ఎంతమంది అమ్మా నీ నుండి రక్షణలోకి వచ్చినంటే ఏం చెబుతామండి? ఎంతమంది అయ్యా నిన్ను బట్టి నేను స్ఫూర్తిగా తీసుకొని క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది అంటే ఏమని చెబుతాం? ఆలోచించండి. మన ద్వారా ఎంతమంది రక్షణలోకి వచ్చారు? మన ద్వారా ఎంతమంది భక్తిలోకి వచ్చారు? మన ద్వారా ఎంతమంది విశ్వాసంలో జీవిస్తున్నారు? ఎంతమంది నీతి కార్యక్రమాలు చేస్తున్నారు? ఆలోచించండి. ప్రతి తరం వారిపైన దేవుడు నీతిమంతునికి బాధ్యత అప్పగిస్తున్నాడు. నోవాహు కాలంలో నోవాహు తన బాధ్యతను నిర్వర్తించాడు. తన తరమంతా చెడిపోయింది. తన సమకాలికులు అందరూ పాడైపోయారు. తన సమవయస్కులందరూ కూడా నాశనంలోకి జోగుచున్నారు. ఏ దేశమేనిలా ఎక్కడుందండి మంచి? నోవాహు బ్రతికుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఎక్కడుంది చెప్పండి? ఒక భారతదేశాన్ని చూసి సంతోషపడలేదు దేవుడు అక్కడ. అప్పుడు ఒక ఇంగ్లాండ్ను చూసి సంతోషపడలే దేవుడు. ఒక అమెరికన్ చూసి దేవుడు సంతోషపడలే. ప్రపంచ ఏ దేశాలలో చూసినా దేవునికి ఎక్కడ లేదు సంతోషం. కానీ నోవాహు విషయంలో మాత్రం ఆయనకి ఏం కలిగింది? సంతోషపడ్డాడంటే. నోవాహుతో మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం.
ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుండుట చూచి తిని గనుక. ఈ తరం వారిలో ఎవరు నీతిమంతుడుగా ఉన్నారటండి? నోవాహు. అంటే ఆయన తరంలో ఎవ్వరు కూడా నీతిమంతులుగా ఉన్నవారు లేరా? లేరండి. ఎక్కడ చూసినా లేరా? ఎక్కడ చూసినా లేరు. అందుకొరకే ఓడను సిద్ధం చేసుకోమని చెప్పాడు. ఎలాంటి మంచివాడు అంటే 900కు పైగా సంవత్సరాలు బ్రతికినటువంటి ఈ నోవాహు నిందారహితుడుగా జీవించాడంటండి. ఎలాగ జీవించాడటమ్మా? నిందారహితుడుగా అంటే నిందలేనటువంటి వాడిగా, ఏ పాపము చేయనటువంటి వాడిగా జీవించాడట. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. తన తరము వారిలో ఎలా ఉన్నాడట? నిందారహితుడై ఉన్నాడు. ఏంటండి, ప్రపంచమంతా పాడైపోతుంటే ఒక్కడు దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నాడు. చూడండి, నోవాహు, నేను భరించలేకపోతున్నాను, ప్రపంచమంతా పాడైపోయింది. ఒక దేశం కాదు, ప్రపంచమంతా పాడైపోయింది, మంచి లేదు. వారి హృదయాలలో నా గురించి ఆలోచన చేయాలని నేను అనుకున్నాను, కానీ వారి హృదయం చెడిపోయింది. వారి మార్గములను తుడిచివేసుకున్నారు. పాపపు మార్గములు, దుర్మార్గపు మార్గములు, మోసం చేయువారు, స్వార్థప్రియులు, నీతిమంతులుగా ఎవ్వరు కూడా లేరు. నువ్వొక్కడవే నిందారహితుడవు, నువ్వొక్కడవే నీతిమంతుడవు. అయినా నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి ఈ ఓడను సిద్ధపరచు. సిద్ధపరుస్తూ ఊరకనే ఉండకు. ఒక పక్క ఓడను సిద్ధం చేయి, మరొక పక్క సమాజానికి ఏం చెయ్యి? నీతిని ప్రకటించు. నీతిని ప్రకటిస్తూ ఓడను చెయ్యి. నువ్వు నిందారహితుడవు, నీతిమంతుడవు, నా మార్గముల చొప్పునటువంటి నడిచిన వాడవు, యథార్థవంతుడవు. నీ భక్తికి, నీ నీతికి, నీ యొక్క మంచితనానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. అయితే నీలాగా ఎవరైనా బ్రతకడానికి ఇష్టపడతారేమో, నీలాగా ఎవరైనా పాపము చేయకుండా ఉంటారేమో, నీలాగా నీతిని ప్రకటించడానికి ఎవరైనా ఆశపడతారేమో. అందును బట్టైనా నువ్వు నీతిని ప్రకటించయ్యా నోవాహు. ఓడను సిద్ధపరుస్తూనే నీ కుటుంబాన్ని జలప్రళయము నుండి రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మరో ప్రక్క నువ్వేం చేయాలి? నీతిని ప్రకటించు. ఏమని? పాపాన్ని మానివేయండి, దేవుని ఉగ్రత ఆగిపోతుంది. జలప్రళయం చేత ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ దేవుడు జల సమాధి చేయబోతున్నాడు. దయచేసి మంచి వాళ్ళుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉగ్రత రాబోతుంది, ఆకాశ తూములు విప్పబడతాయి, 40 దినాలు ప్రచండమైనటువంటి వర్షం కురవబోతుంది, లోకమంతా మునిగిపోతుంది, సర్వనాశనం కాబోతున్నారు జనులందరూ, అందరూ జలసమాధి కాబోతున్నారు. మీరు మనస్సు మార్చుకొని ఆ దేవుని వైపు తిరిగిన ఎడల దేవుడు తన ఉగ్రతను, ఆ వర్షాన్ని కురిపించకుండా మానివేస్తాడు. దయచేసి మారండి, మారండి, మారండి అని. ఆనాటి కాలంలో నోవాహు గొంతు చించుకున్న ఒక్కడంటే ఒక్కడు మారలేదు. ఏం చెప్పమంటారు చెప్పండి దేవుని బిడ్డలారా? మనుషుల్లో మార్పు లేదండి దేవుని బిడ్డలారా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి
జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు. ఏమని ప్రకటించినట్టంటే నోవాహు నీతిని ప్రకటించిండంట. ఏం చేశాడండి నోవాహు? బాధ్యత. ఒక పక్క 100 సంవత్సరాలు పడవని నిర్మిస్తూ కడుతూ, మరొక పక్క ఆ పాడైపోయినటువంటి సమాజాన్ని సత్యాన్ని వినిపించాలని, భక్తిలోకి నడిపించాలని, నీతి కలిగినటువంటి మాటలు వాళ్ళ గుండెల్లో నింపాలని ఒక పక్క ఏమండి ఓడను నిర్మిస్తూనే మరొక పక్క నీతిని ప్రకటించాడంటే. ఎందుకు ప్రకటించాడండి? ప్రభువా, నా వంతు బాధ్యత నువ్వు ఓడ కట్టమన్నావు, నేను ఓడను నిర్మిస్తున్నాను. నీతిని ప్రకటించే బాధ్యత వేరే వాళ్ళకు చెప్పమంటే దేవుడు ఏమంటాడో తెలుసా? ఇంకెవరికి చెప్పాలి నోవాహు? నీ తరం వారిలో నీవే కదా నాకు నిందారహితుడిగా కనబడుతున్నది. నీవు తప్ప ఎవరయ్యా నా పనిని తన పనిగా చూస్తుంది ఎవరు? నా పనిని తన పనిగా చేస్తుంది ఎవరు? వారి పనులే వారి పనులు అనుకుంటున్నారు. మరి నా పని, నా గురించి అర్థం కాని వాళ్ళు నా పనిని ఎలా చేస్తారు? నోవాహు, నా గురించి అర్థం చేసుకున్నవాడు నువ్వు ఒక్కడే కాబట్టి నువ్వు నీతిని ప్రకటించమని చెప్పాడంటే దేవుడు. అంటే నోవాహు తరంలో ఆయన ఏం చేశాడు? నీతిని ప్రకటించాడు. తన బాధ్యతను ఆయన ఏం చేశాడండి? నెరవేర్చాడు. అంటే నీతిగా బ్రతుకుతూనే, సత్యములో జీవిస్తూనే, పరిశుద్ధంగా బ్రతుకుతూనే మన బాధ్యత కొద్ది మందినైనా రక్షించాలి. ఇది క్రైస్తవుని బాధ్యత. మరణం రాదా? ఆలోచన చేయండి. అలాగే దావీదు కాలంలో కూడా దావీదు తన తరం వారికి ఏం చేశాడటమ్మా? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 35వ వచనం, 36వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవునికి ఒక సంకల్పం ఉన్నదట. దేవునికి ఏమున్నదటమ్మా? సంకల్పము. ఏంటా సంకల్పము? నీ తరం వారిపైన నీవు దేవుని బాధ్యతను నిర్వర్తించాలి. దావీదు తన తరం వారిపైన దేవుని దయా సంకల్పం చొప్పున తన తరం వారికి ఏం చేశాడంటమ్మా? సేవ చేసి నిద్రించాడంటండి. ఎందుకు? ఆ రాజుకు అవసరమా? రాజుకు అవసరమా అండి? 7 సంవత్సరాలు ఎబ్రోనులో ఉండి రాజుగా సేవలందించాడు. 33 సంవత్సరాలు యెరూషలేములో ఉండి చక్రవర్తిగా పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలకు ప్రజలకు పరిపాలన చేస్తూ దేవుని సేవ చేసి ఏం చేసినట్టయినా నిద్రించాడు. మరి నువ్వు ఎవరి సేవ చేసి నిద్రిస్తున్నావు? ఎవరి సేవ చేసి నిద్రిస్తున్నావు? నీ సేవలో దేవుని సేవ ఉన్నదా? నీ ప్రయాసలో దేవుని ప్రయాస ఉన్నదా? నీ ఆలోచనలో దేవుని ఉనికి ఉన్నదా? నీ కార్యక్రమాలలో దేవుని యొక్క సంకల్పం ఉందా? నువ్వేం చేస్తున్నావు? వ్యాపారం చేస్తున్నావు. మరి దేవునికి? నువ్వు ఏం చేస్తున్నావు? ఉద్యోగం. మరి దేవునికి? వ్యాపారం చేసుకోవడం తప్పు కాదు. వ్యాపారం చేస్తున్నటువంటి నీవు దేవుని కోసం ఏం చేస్తున్నావు? ఉద్యోగం చేసుకోవడం తప్పు కాదు. ఉద్యోగం చేస్తున్నటువంటి నీవు దేవుని కోసం ఏం చేస్తున్నావు? నువ్వు ఇంటిని పోషించుకోవడం తప్పు కాదు. మరి దేవుని కోసం ఏం చేస్తున్నావు? బాధ్యత కలిగి నీ తరము వారిపైన ఆలోచించండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి ఏం చేశాడట? నిద్రించాడట. సేవ సేవ సేవ. ఏంటి? సమాజ సేవనా? ఏమండి? మానవ సేవనా? మానవ సేవ అయినా సమాజపు సేవ అయినా దేవుని సేవై ఉండాలి. చెందడానికి ఇంకా గొప్పవాడిని కావాలని. అన్నదానం చేస్తే నా ఇంట్లో ఐశ్వర్యం వస్తుందని, గోదానం చేస్తే నా కుటుంబం వర్ధిల్లుతుందని, వస్త్రదానం చేస్తే ఇంకా నా యొక్క ఖ్యాతి
విస్తరిస్తుందని. భోగేచ్ఛ కోసం చేసేటువంటి పనులు ఇది దేవుని దృష్టికి లెక్కలో కూడా రాదు. దేవునిలో ఉండి అన్నదానం చేయి, ప్రయోజనంగా ఉంటుంది. దేవునిలో ఉండి వస్త్రదానం చేయి, దేవుడు చూస్తాడు. అవన్నీ చేస్తూ దేవుడు నిన్ను నన్ను పుట్టించింది సమాజ సేవ చేయడానికి. ఆ సమాజ సేవలో దేవుని యొక్క గుణాలు ఉండాలని ప్రకటించు. దావీదు దేవుని సంకల్పమును బట్టి ఏం చేశాడటమ్మా? సేవ చేసి నిద్రించాడట. చనిపోవడానికి ముందు సమాజం అందరినీ పిలుచుకున్నాడంటే, అందరికీ వాక్యాన్ని ప్రకటించాడు. వండర్ అండి దావీదు మహారాజ్. ఆయన గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆ దేవుడు ఏమంటున్నాడు చూడండి, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినంటే. ఉద్దేశములన్నీ ఒక్కటి కూడా మిస్ చేయలేదా దావీదు? ఒకవేళ మిస్ చేస్తే కొన్ని మాత్రం నెరవేర్చాడు నా కుమారుడు అనేవాడు దేవుడు. ఇదిగో నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఉద్దేశములన్నీ, అన్నీ అంటే బ్రాకెట్ల కొన్ని తప్ప అనలేదు, అన్నీ అంటే దేవుడు దావీదుకు ఏ బాధ్యత అయితే అప్పగించాడో ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి దేవుని కార్యక్రమాలు ఒక్కటి కూడా తప్పిపోకుండా సేవ చేసి నిద్రించాడట. ఎక్కడనో ఉన్నటువంటి మందసాన్ని యెరూషలేముకి తీసుకొచ్చాడు. తాను బస చేస్తున్నటువంటి మేడగది చాలా గొప్పదిగా ఉన్నది కాబట్టి ఒకసారి మేడగది మీద ఉండి చూసినప్పుడు దేవుని మందసము డేరాలో కనబడ్డదట. డేరాలో కనబడినప్పుడు నాతాను ప్రవక్తను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రవక్త గారు, దేవుడు నేను ఎన్నిక లేని వాడిని, నా తండ్రి కుటుంబంలో ఎవ్వరిని కూడా దేవుడు తన పని చేయడానికి పిలవలేదు, నన్ను మాత్రమే పిలిచాడు. దొడ్డిలో పెండను మోసే తట్ట నా తల నుండి తీసివేసి సింహాసనం మీద కూర్చొని నాకు మణి కిరీటం ఇచ్చాడు. నన్ను ఇంతగా హెచ్చిచ్చాడు. నేను పడుకోవడానికి, బస చేయడానికి, ఉండడానికి ఇదిగో దేవదారు మ్రాణుతో కట్టబడినటువంటి ఈ భవంతిని నాకు ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేవుని మందసము డేరాలలో ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. ఒక్కసారి నువ్వు ప్రవక్తవు కాబట్టి దేవుని సన్నిధిలో అడుగు, మహా గొప్ప గోపురాన్ని లేకుంటే గుడిని నిర్మిస్తాను. కేవలం అందులో శాసనాలు పెట్టుకోవడానికి, ఆ మందసం ఆ గుడిలో నిర్వహించుకోవడానికి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఒక పెద్ద మందిరము నేను కట్టాలనుకుంటున్నాను. నేను కట్టడం ఆయనకి ఇష్టం లేదో కాదో ఒకసారి దేవుణ్ణి అడుగుమన్నప్పుడు, నువ్వు తలపెట్టినటువంటి ఆ మంచి ఆలోచన దేవుడు సిద్ధింపజేయునుగాక అని మాట్లాడి ఆయన బయటికి వెళ్ళగానే దేవదూత ద్వారా మళ్ళీ నాతాను ప్రవక్తతో మాట్లాడతాడు. నువ్వు వెంటనే వెళ్ళి దావీదుతో మాట్లాడు. ఏమని? నీవు నీ చేతుల ద్వారా వేల లక్షల మందిని హతమార్చి రక్తాన్ని చిందించినటువంటి నీ చేతులు యుద్ధంలో, నువ్వు కట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ తలంపు చాలా గొప్పది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నీ గర్భము నుండి వచ్చేటువంటి సొలొమోను దాన్ని నిర్మించాలి, అందును బట్టి నేను సంతోషిస్తున్నప్పుడు చాలా బాధపడిపోయి తను చనిపోయిన తరువాత సొలొమోను నిర్మించేటువంటి ఆ దేవాలయానికి నెక్స్ట్ జనరేషన్ తన తరం ముగించుకున్న తర్వాత వచ్చే తరానికి మంచి పునాది వేయాలని, ఇది క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణాలు అంటే దేవుని బిడ్డలారా. మంచి పునాది వేయాలని గుడికి కావలసినటువంటి వనరులన్నిటినీ సమకూర్చి, గుడికి కావలసినటువంటి ప్రతీది సమకూర్చి, ఇదిగో నా కుమారుడు చిన్నవాడు,
దయచేసి నా కుమారుడికి ఏమీ తెలియదు, నేను నిద్రిస్తున్నాను. ఇదిగో మీరందరూ కూడుకొని ఆరాధించుకోవడానికి, మీరందరూ కూడుకొని దేవుని యొక్క మాటలు వినడానికి, మీరందరూ కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి మంచి గుడిని నిర్మించబోతున్నాడు దేవుడు. మా సొలొమోను నిర్మించబోతున్నాడు. దానికి కావలసినటువంటి వనరులన్నీ నేను సమకూర్చాను. దయచేసి మీరు నీతిగా బ్రతకండి అని సమాధానం వారికి వాక్యాన్ని ప్రకటించి నిద్రించేటట్టు. ఎవరు? ఆయన వెళుతూ వెళుతూ ఇప్పటి వరకు సేవ చేశాను సరిపోతుందని ఎప్పుడు అనుకోలేదటండి. సేవ చేశాను ఇప్పటి వరకు చాలా సరిపోతుంది అనుకోలేదు. నా తరం తర్వాత కూడా, నెక్స్ట్ జనరేషన్ కూడా నేను వాక్యాన్ని ప్రకటించే వాడిని కాకపోయినా వినడానికి అవకాశం కల్పించేటువంటి బాధ్యత నాది అనుకున్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కడపు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువరాయిని విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడలు రేకు మూకలకు బంగారపు పనికిని బంగారమును, వెండి పనికిని వెండిని, చేయు ప్రతి విధమైన పనికి 6000 మనుగులో ఒపీరు బంగారం, ఇలాంటి కొన్ని కోట్ల రూపాయలను దేవునికి ఇస్తున్నాను. ఎందుకంటే మందిరములో నా తర్వాత వచ్చే తరం వారు ప్రార్థించుకోవాలి. నా తర్వాత వచ్చే వాళ్ళందరూ వాక్యాన్ని వినాలి. నా తర్వాత తరం వాళ్ళు దేవునిలో బాగుండాలి. ఇన్ని నేను చేస్తున్నాను. మీలో ఎవరైనా ధనవంతులు ఉంటే, ఎవరికైనా దేవునికి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇవ్వండి అని చెప్పినప్పుడు చాలామంది ముందుకు వచ్చేసి ఏమండి దేవుని మందిరము కోసం ఇచ్చేసారు. అప్పుడు వచ్చినటువంటి జనసమూహంతో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. 11వ వచనం, యెహోవా భూమి ఆకాశాల మందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకున్నావు అని 14వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఈ ప్రకారము మనస్పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగెను కదా. ఏమంటున్నాడండి ఆయన? రాజయుండి నేనేమాత్రపు వాడను, నేను ఎంతటి వాడను, నా జనులు ఏ పాటి వారయ్యా. ఏదో మీకు ఇచ్చినామని మేము గర్వపడడం లేదు. నువ్వు మాకిచ్చిన దాంట్లో కొంత మేరకు మీకు ఇస్తున్నాము. స్వామి, తమ్ముడు స్వామి, మీరు మాకిచ్చిన దాంట్లో మేము కొంత మీకు ఇస్తున్నాము. అయ్యా, గుడిని నిర్మించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబం ఏమాత్రమైనది. ఒక రాజు పలుకుతున్నటువంటి మాటలంటే దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాట. వచ్చిన జన సమూహానికి ఎవరికి బాధ్యతలు వాళ్ళకి అప్పగించండు. పొలాల మీద కొందరికి బాధ్యతలు, ధనం మీద కొందరికి బాధ్యతలు, సేనాల మీద కొంతమందికి బాధ్యతలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, దశాధిపతులు.
ఎవరికి బాధ్యతలు వాళ్ళకు అప్పగించి దేవుని పనులలో ఏది కూడా మిస్ అవ్వకుండా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఏమన్నాడండి, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, ఇతడు నా ఉద్దేశములన్నీ, అంటే తన తరం వారిపైన దేవుని ప్రేమ కలిగినటువంటి దావీదు ఎలా బాధ్యతను నిర్వర్తించాడో చూడండి. వీళ్ళిద్దరే అనుకోకండి, ప్రతి తరంలో ఒక ఇర్మియా కానీ, ఒక యెహెజ్కేలు కానీ, ఏమండి, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఎవరి తరంలో వాళ్ళ బాధ్యతను నిర్వర్తించారండి. ఒక క్రైస్తవునిగా మనం చేయవలసినటువంటి బాధ్యత ఏంటి ఆలోచించారు. యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి మాటను బాధ్యతగా తీసుకున్నటువంటి అపోస్తలులు, అందులో ప్రధానుడుగా పిలువబడుతున్నటువంటి పేతురు వెంటనే రంగప్రవేశం చేసి యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, వాటన్నిటినీ జయించి తన బాధ్యతగా అనేక మందిని దైవత్వంలోకి నడిపించినటువంటి గొప్పవాడండి. తను మాట్లాడినటువంటి మంచి మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఎవరు? పేతురు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. సమాజమా, సర్వ సమాజమా, పాడైపోతున్నటువంటి సమాజమా, నరకానికి జోగుతున్నటువంటి జనులారా, మీరు రక్షణలోకి రావాలంటే, మీరు పునరుత్థానము చెంది ఆ పరదేశికి వెళ్ళాలంటే, మూర్ఖులకు ఈ తరం వారికి ఏమని చెప్పాడు? వేరై రక్షణ పొందుడే. పాపములో నువ్వు జీవిస్తున్నావా? జీవిస్తే నీకు రక్షణ రావాలంటే ఆ పాపములతో ఉన్న వాళ్ళతో ఉండకు, వాళ్ళలో నుండి వేరై రక్షణ పొందు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందు అని తన బాధ్యతను నిర్వర్తించాడండి. ఎవరు? పేతురు. ఎంత ప్రయాసపడ్డాడండి, ఎంత ప్రయాసపడ్డాడు మీరు ఆలోచించండి. ఒక ప్రసంగానికి 3000 మంది బాప్తిసం తీసుకున్నారండి. మరొక ప్రసంగానికి 5000 మంది బాప్తిసం తీసుకున్నారండి. ఎంతగా కష్టపడ్డాడు. విరివిగా కుటుంబాన్ని వదిలిపెట్టేసి బ్రతుకుతున్నారండి ఆనాటి తరంలో. కానీ ఈనాటి తరంలో బోధకులు ఎలా అయిపోయారంటే కమర్షియల్గా మారిపోయారు. 3 రోజుల మీటింగ్కు ఇంత డబ్బు ఇస్తేనే వస్తాము, సెమినార్కు ఇంత డబ్బు మాకు ఇస్తేనే వస్తాము, ఉండడానికి ఏసీ రూమ్లు. మనకై మనం ఇస్తే తప్పేం లేదండి, కానీ వాళ్ళు అడగడం చాలా బాధకరం. అడవులలో, కొండలలో, గుహలలో, సొరంగాలలో బ్రతికి సేవ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎక్కడ? అపోస్తలుడైన పౌలు వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్. పడుకోవడానికి ఏసీ రూములు కావాలి, ఇన్ని డబ్బులు కావాలి, ఇలాగైతేనే మేము వస్తామని ఆంక్షలు పెట్టి ఉన్నటువంటి ఈనాటి బోధకులు ఎక్కడ? ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ ఆనాడు పేతురు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడి. సముద్రంలో నుండి వేరైనటువంటి ఉప్పు దానికి ఎంత విలువ ఉంటుందో, పాపంలో ఉన్నటువంటి మనిషి వేరై రక్షణలోకి వస్తే అతనికి అంత విలువ ఉంటుందండి. దేవుని ఆలోచన చేయండి. తన బాధ్యత చివరి వరకు మరణించి తన బాధ్యతను నిర్వర్తించినటువంటి గొప్ప దైవజనుడు అండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. చివరికి ఆయన మాటలు, చివరి ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను
మీకు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని నేను నిశ్చయించుకున్నాను. దేవుడు నన్ను ఈ గుడారము, ఈ యొక్క ఇల్లును, ఈ యొక్క నివాసమును ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో నాకు అర్థమవుతుంది. కానీ ఉన్నన్ని రోజులు నా బాధ్యతను మాత్రం నేను నిర్వర్తించాలి. ఉన్నన్ని రోజులు ఆయన పెట్టినటువంటి బాధ్యతను నేను బహుమానంగా స్వీకరించాలి, కష్టపడాలి, అనేక మందికి వాక్యాన్ని ప్రకటిస్తూ అందరినీ రేపాలి. రేపడం అంటే ఎందుకొరకు బ్రతుకుతున్నావురా? ఇది బ్రతికేనా? దేవుని కోసం బ్రతకని బ్రతికేనా? దేవుని కోసం జీవించిన జీవితం జీవితమేనా? దేవుని కోసం ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసమేనా? దేవుని గురించి ఆలోచించినటువంటి ఆలోచననేనా? దేవుని గురించి ఏదో ఒకటి చేయాలన్న తపన లేనంటే ఆ తపన ఎందుకు? ఆ తపన పుట్టింది దేవుని కోసమే, పెరిగేది దేవుని కోసమే, మాట్లాడేది దేవుని కోసమే, దేవుని యొక్క కార్యక్రమాలు చేసేది దేవుని కోసమే. అన్నీ దేవుడై జీవించే నీవు దేని కొరకు జీవిస్తున్నావురని ఇలా రేపాలటండి దేవుని బిడ్డలారా. నేను బ్రతికితే అలాగనే రేపుతానని మాట్లాడుతున్నాడు పేతురు. కానీ క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న తర్వాత చక్కగా చైర్లో కూర్చొని తిరిగే ఫ్యాన్ కింద చల్లగా ఉండి ఏమండి విని వెళ్ళిపోయి మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నాడు. వాడికి బాధ్యత ఎక్కడుందండి? అందుకొరకే చక్కటి పాట రాశాను. నీ తరము ఎటు పోతున్నదో, నీ తరం వారిపై నీకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్నటువంటి పాట. చక్కగా చూసుకుందామండి ఆ పాట. జగత్కి చెప్పాను, వాడు మర్చిపోయినట్టున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యూదా రాసిన పత్రిక, యూదా పత్రిక 22వ వచనం చూసుకొని మనం ముగించుకుందామండి. యూదా రాసిన పత్రిక వెరీ గుడ్. సందేహపడు వారి మీద కనికరం చూపండి. క్రైస్తవుడా, నీ బాధ్యత, నీ తరం వారిపైన నీ బాధ్యతనయ్యా. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. వాళ్ళు ఆల్రెడీ ప్రపంచమంతా ఎలా ఉన్నదంటే అగ్నిలో ఉంది. ప్రపంచం ఎక్కడుంది? అగ్నిలో ఉందంటే అర్థమైంది, పాపములోనే ఉండి, పాపములోనే జీవించి, పాపములోనే మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఆ పాపములో ఉన్న వారిని రక్షించు అని చెబుతున్నాడు. సందేహపడు వారి మీద కనికరము చూపండి క్రైస్తవ. అగ్నిలో నుండి లాగినట్లు ఏం చేయమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. ఆల్రెడీ అగ్నిలో ఉన్నాడు, కాలడానికి సిద్ధంగా ఉన్నాడు. చేయుతోని లాగు బయటికి. అగ్నిలో నుండి రక్షించడం అంటే అర్థం ఏంటంటే అగ్నిలో ఉన్నారు ఆల్రెడీ. అగ్నిలో ఉన్నాడంటే కాలడానికి సిద్ధంగా ఉన్నారు, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నటువంటి వారిని నువ్వు చేయుతని క్రైస్తవ. అగ్నిలో నుండి రక్షించినట్లు ఏం చేయమన్నాడు? కొందరిని రక్షించడు, అందరిని రక్షించడం సాధ్యం కాదు. ఒక బిల్డింగ్ తగలబడింది అనుకోండి, అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి అందులో. అన్నీ తీసుకొస్తామా మనం? చెప్పాడు దేవుడు ముందే, అన్నీ తీసుకురాము. చేరు మనకు కనబడిందానికి ఒక చైర్ తెస్తాము, ఇంట్లో ఉన్నటువంటి ఒక సూట్ కేసు తీసుకురాగలుగుతాము. కొన్ని వస్తువులను మనం కాపాడుతాం, కానీ అన్నిటిని మనము కాపాడలేము. అందుగురికే దేవుడు మాట్లాడుతున్నాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని మీరు రక్షించండి అయ్యా. మీ తరం వారిపైన మీకున్నటువంటి బాధ్యత, ఈ తరం వారిపైన మీకున్నటువంటి బాధ్యత ఏమండి. ఇక క్రింద మాట్లాడుతూ, క్రింద చూడండి ఒక మాట, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు మీరు నొచ్చుకోకండి. మీకు మీ పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది తప్పు చేసిర్రు అని మీకు అనిపిస్తుంది, మీకు చెబుతారు. వారు చేస్తున్నటువంటి అపవిత్రత ప్రవర్తనకు దయచేసి మీరు నొచ్చుకోకండి. వాళ్ళు వెళ్ళేది నరకం, కానీ వాళ్ళని బట్టి మీరు నొచ్చుకోకండి. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రవర్తనను మీరేం చేయాలంటే అసహించుకోండి. భయంతో కొందరిని రక్షించండి. వండర్ కదండి మాటలు. మనము దొంగతో మాట్లాడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది కదా. వీడి దొంగ చెప్పేంత వరకు చెప్పుతాము, వాడు దొంగతనం చేస్తున్నా కానీ నువ్వు బాధపడకు, వానికి కన్ఫర్మ్. కానీ మీరు దొంగలుగా మారకండి, అలాంటి వారిని వదిలిపెట్టేసేయండి.
వారి యొక్క అపవిత్రత ప్రవర్తనకు మీరు ఏమాత్రము నొచ్చుకొనక దానిని మీరు అసహించుకొని కొందరిని మీరు రక్షించే పనిలోనే ఉండండి. అది మీ బాధ్యత. కాబట్టి ప్రభునందు దేవుని వాళ్ళారా, నీ తరం వారిపైన నీకున్నటువంటి బాధ్యత ఏమిటి? ఓ క్రైస్తవ, నువ్వు నిజంగా క్రీస్తు మనసెరిగినటువంటి క్రైస్తవుడవైతే, నువ్వు నిజంగా క్రీస్తు మనసెరిగినటువంటి క్రైస్తవురాలు అయితే, నీ బాధ్యతను నువ్వు గుర్తించి సందేహపడు వారి మీద కనికరము చూపి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. ఇదే దేవుడు మన పైన మన తరం వారికి పెట్టినటువంటి బాధ్యత. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకున్న తర్వాత చక్కటి పాటను మనం చూద్దాం. ఈలోపు తమ్ముడు లైట్స్ ఆఫ్ చేస్తాడు. పరిశుద్ధుడమైన ప్రేమగల తండ్రి, సర్వోన్నతమైన నీ నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. క్రైస్తవులమైన మా పైన మీరు ఎంతగానో బాధ్యతను పెట్టారు నాయన. మా స్థాయికి మించి కాదు, మా స్తోమతకు మించి కాదు, మా పరిధికి మించి అంతకంటే కాదు నాయన. మాకున్నటువంటి సామర్థ్యతను బట్టి కొందరినైనా నీ వైపు మళ్లించి సత్యం వైపు, సత్యములో నిలబెట్టి క్రీస్తు మాటలను వాళ్ళకి అభ్యసింపజేసి నరకంలో నుండి కొందరినైనా రక్షించగలిగే ధన్యత మీరు మాకు అనుగ్రహించారు. కానీ లోకంలో అనేక మంది క్రైస్తవులు ఆ బాధ్యతను బాధ్యతగా గుర్తించకుండా సోమరులుగా, బద్ధకస్తులుగా మిగిలిపోయి నీ మనస్సులో ఉన్నటువంటి వేదనను ఏమాత్రము అర్థం చేసుకోకుండా జీవిస్తున్నారు. వారందరూ జవాబుదారులై ఉన్నారన్న సంగతి మేము హెచ్చరిస్తూ ఈ మాటలు నీ పిల్లలు విన్నారు. సోమరులుగా, బద్ధకస్తులుగా ఉండక నీ కార్యక్రమాలు చేసేవారిగా, వారి తరములో వారు సేవ చేసి నిద్రించేవారిగా ఉండుటకు కృప చూపమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థనా మనవులు నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్.